మొదటి వర్తమానాన్ని అందించడానికి మన మధ్య ఉన్నటువంటి యెహోన్ రాజు బ్రదర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ దయచేసి ముందుకు జరగండి. కొంచెం ముందుకు వచ్చినట్లయితే కుర్చీలు కూడా ఎదురు ఖాళీ ఉన్నాయి. ఖాళీలో కూర్చుంటే వెనక నుండి వచ్చిన వాళ్ళు మరి ఇబ్బంది లేకుండా వాక్యం వినబడే సమయంలో ఎవరు ఆటంకంగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ముందు కూర్చోవాలని ప్రభు పెట్ట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులు జాన్ సామ్యూయల్ గారికి ప్రభు పక్షాన వందనాలు. అలాగే అధ్యక్షులుగా నడిపిస్తున్న విజయ్ గారికి, దాసన్న గారికి, అనిల్ గారికి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నా. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పక్షాన నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన 2026 సంవత్సరంలో ప్రారంభంలో ఈ చక్కని కూడికలు ఈ రీతిగా జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా నిన్నటి కాలం నుంచి ఈరోజు ఉదయం వరకు దేవుడు చక్కని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ చివరి కూడికలో ఈ రీతిగా మరలా మనము దేవుని వాక్యం వద్దకు రావడానికి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ యవనస్తుల కూడికలు ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరం. ఈ ప్రాంతం నిజంగా ధన్యులు, ప్రాంతవాసులు అని నేను చెప్పగలను. ఎందుకంటే క్రమంగాను మర్యాదగాను దేవునికి మహిమకరంగా జరిగే సభలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అన్ని సభల్లో కూడా దేవుని కంటే మనుషుల ఘనతలు ఎక్కువ, మనుషుల యొక్క ఆధిక్యతలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి కాలాల్లో దేవునికి మాత్రమే ఘనత వచ్చేలాగా సభలు కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని నిజంగా దేవుడు ప్రేమించాడు. ఒరే మినిస్ట్రీ ద్వారా మరి చక్కగా దేవుని సేవకులను ఏర్పరచుకొని యవన వయస్సులో దేవుడు వారిని బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఉదయకాలం చక్కగా వారి సాక్ష్యం కూడా వింటూ వచ్చాం. చాలా సంతోషం అనిపించింది. నేను సుమారు 20 సంవత్సరాల దగ్గర అవుతుంది ఈ పరిచర్యలో సేవకులతో సువార్త పనిలో తిరగటం ప్రారంభించి. ఎప్పుడు యవనస్తులు పరిచర్య అంటే ఒకప్పుడు నా చిన్నతనంలో కొంచెం ప్రోత్సాహం ఉండేది. మీరు కూడా నిలబడాలి అని చెప్పేవాళ్ళు. ఈ దినాల్లో యవనస్తుల పరిచర్య, యవనస్తులు సేవ చేస్తున్నారంటే చులకన భావం ఎక్కువ. వారికి ఏం వయసు ఉంది, వారికి ఏం అనుభవం ఉంది అని చులకనగా చూసేవారు ఎక్కువ. అయితే అందరికీ మర్చిపోయిన విషయం ఏంటంటే దేవుడు పిలిచింది యవనస్తుల్ని పిలిచాడు. దేవుడు వాడుకునేది యవనస్తుల్ని వాడుకుంటాడు. ఎందుకని యవనస్తుల్ని వాడుకుంటాడంటే వారు దేనికైనా నిలబడగలిగే వయస్సు, ఆలోచన, సామర్థ్యం అన్నీ ఆ వయసులో ఉంటాయి. అందుకనే దేవుడు యవన దశలోని పరిచర్యకు వాడుకుంటాడు. ఒక 17 సంవత్సరాల ఒక యవనస్తుడు సావకుడైతే చూసేవారికి అది నవ్వులాట, కానీ దేవుని దృష్టిలో అది విలువైంది. ఓ 25 ఏళ్ల కుర్రవాడు దేవుని పరిచర్య బలంగా జరిగిస్తూ ఉంటే చూసేవారి విమర్శలు ఎక్కువ, కానీ దేవుని దృష్టిలో అది చాలా శ్రేష్టమైనది, విలువైనదిగా ఎంచుతాడు. కాబట్టి
వయసును బట్టి పరిచర్యను తృణీకరించకూడదు. వయసును బట్టి వ్యక్తి బోధను తృణీకరించకూడదు. ఆ వయసులో దేవుడు ఆ వ్యక్తిని లోకంలో విడిచిపెట్టకుండా దేవుని పరిచర్యలో వాడుకుంటున్నాడంటే నిజంగా ఆ వయసులో మనకు ఆ భాగ్యం లేదే అని మనం పశ్చాత్తాపడాలి. ఇది చేయవలసిన పని. కాబట్టి నేను ప్రారంభం నుంచి యవనస్తులే పరిచర్యలు ఎక్కువగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. వయసు అయిపోయేటప్పటికి యవన ప్రాయంలో చేసిన పరిచర్య వయసు అయిపోయేటప్పటికి ఆ ఫలం, ఆ ప్రతిఫలం కనబడుతూ ఉంటుంది. ఆ శిష్యరికం, ప్రభువు కొరకు శిష్యులుగా ఏర్పరచబడిన వారు దేవుని కొరకు వాడబడుతూ ఉంటే వయసు అయిపోయిన తర్వాత చూసి ప్రభువుకి చెప్పుకోవచ్చు, ప్రభువా ఇదిగో నీవు నాకు అప్పగించిన బాధ్యత అని చెప్పవచ్చు. అది నిజంగా యవన వయస్సులో దేవుడిచ్చే గొప్ప భాగ్యం. కాబట్టి ఒక మాట చూడండి, దేవుని వాక్యంలో నుండి మనం రాత్రి ఏ రెఫరెన్స్తో అయితే మనము ఆపేశామో ఆ రెఫరెన్స్తోనే మరలా వాక్యం ప్రారంభిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ ఘనమైన నామునకు వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో, ఈ బ్రహ్మానందపురం ప్రాంతంలో హోరేబ్ మినిస్ట్రీని నైనా సుమారు 17 సంవత్సరాల క్రితం నీ దాసుని ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చి ఈ పరిచర్యని ఇక్కడ ప్రారంభించి ప్రభా నాటి నుంచి నేటి వరకు నీ దాసుల పట్ల మీ చిత్తం ఏమైనదో అది జరిగిస్తూ నీ దాసుల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభంలో ఇలా చక్కగా ఈ కూడికల్లో మేము పాల్గొనటానికి, నీ వాక్యం చేత మేము తృప్తిపడటానికి, నాయనా తనివి తీరా మనసు పూర్తిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప వేదికను బట్టి, ఈ 2 రోజుల సభలను బట్టి మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా తండ్రి, ఏర్పాటుల్లో మీరు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నైనా నీ వాక్యము మా మధ్య ఉంచారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. వాక్యం నీది, ప్రజల్ని వారు మాట్లాడేవారు మీరు. నైనా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానమును మరుగుపరచండి. మానవుడు మాట్లాడడం వల్ల మా ఉపయోగం ఏముండదు నాయన. మీరు మాట్లాడితే మా బ్రతుకుల్లో మార్పు వస్తుంది. మీ సహాయం లేకపోతే, మీ స్వరం వినపడకపోతే ఏ వ్యక్తి హృదయం కదిలించబడదు, ఎవరిలో మార్పు రాదు, ఎవరిలో నాయన పశ్చాత్తాపం రాదు. అయ్యా తండ్రి, మేమేదో చెప్పామని సంబరపడటమే కానీ మీ నడిపింపు కావాలి, మీ ఆత్మ నడిపింపు కావాలి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. సహాయం దయచేయండి. నిలబడిన వాడు ప్రభు నాయన, అయ్యా తండ్రి, ఈ మాటలు పలుకుటకు యోగ్యుడు కాదు, కానీ నీ మహాకృపను బట్టి మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమయాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య దివ్యనామున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యములో నుండి మనము కొన్ని విషయాలు చదివాం. ఎందుకు ఈ రెఫరెన్స్ చదివా అంటే, మనం వెనుకుంది రోమాపత్రికలో 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఆ శరీరము నుండి
నన్నెవడు విడిపించునో అని పౌలు తన యొక్క జీవితంలో శరీరం వలన ఎలా నలిగిపోతున్నాడో, శరీరం వలన ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో రోమా సంఘానికి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను విడిపించగలరు ఈ మరణకరమైన శరీరము నుండి? ఎవరు ఈ దౌర్భాగ్య స్థితిలో నుండి ఎవరు నన్ను తప్పించగలరు? నా స్నేహితులు నన్ను విడిపించగలరా? నా తల్లిదండ్రులు విడిపించగలరా? నా తోబుట్టువులు విడిపించగలరా? నా బంధువులు విడిపించగలరా? ఎవరు నన్ను విడిపించగలరు అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప ఆన్సర్ కనపడలేదు. విడిపించగలిగే వారు ఎవరు కనబడలా. ఒకవేళ విడిపించడానికి వచ్చినా ఆ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే కదా, ఎక్కడ నన్ను విడిపించగలడు? నన్ను విడిపించాలంటే ఆ మరణకరమైన శరీరమును గెలిచినవాడు అయి ఉండాలి. కానీ గెలిచినవాడు ఎవడున్నాడు? అందరూ ఇడవబడుతున్న వారే కదా. ఎవరు నన్ను విడిపిస్తారు అంటే అదే పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ సమాధానాన్ని ఇక్కడ పెట్టాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుడు ఎంత కృప కలిగినవాడు! ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ వర్ణాతీతం, వర్ణించలేం. ఆయన ప్రేమ ఎంతో ఎత్తెంతో కొలవలేం. ఏమిటి ఆయన ప్రేమను ఎలా చూపించాలి అన్నప్పుడు ఆయన తన పిల్లలు ఎలా అయితే రక్తమాంసములు గలవారయ్యారో, తన పిల్లలు ఏ మరణ భయము చేత దాస్యత్యములో, అపవాది దాస్యత్యములో ఎడవబడుతున్నారో, పీడించబడుతున్నారో వారిని విడిపించడానికి ఆ ఊబిలోకి, ఏ ఊబిలో అయితే కూరుకుపోయారో, ఏ ఊబిలో అయితే తన పిల్లలు వేదన పడుతున్నారో, ఏ ఊబిలో పడి బయటికి రాలేక ఎలా రావాలో చేతగాక ఉన్నారో ఆ పిల్లల్ని ఆ ఊబిలో నుండి విడిపించడానికి ఆ పరలోకమును విడిచి తానే ఆ ఊబిలోకి దిగాడు. ఆయనలా వస్తే, ఆయనలాగే ఈ భూమి మీదకి వస్తే ఏ మనిషి నిలవలేడని, ఈ సృష్టి యావత్తు కూడా నిలబడదని ఆయన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే వచ్చాడు. పిల్లలు ఎలా రక్తమాంసములు గలవారయ్యారో, పిల్లలు ఎలా కష్టాలలో, కన్నీరులో, దరిద్రములో, పేదరికంలో, ఆకలిలో ఉన్నారో ఆ స్థితిలోకి ఆయన కూడా దిగి వచ్చాడు. ఆ స్థితిలోకి వచ్చి ఆయన కూడా పాలిభాగస్తుడయ్యాడు. ఆయన కూడా అదే కష్టాలను, అవే నష్టాలను అనుభవించాడు. గెలవలేని ఈ శరీరం, ఈ శరీరమే మనకి శత్రువు అని రాత్రి మనం విన్నాం. మనిషికి శత్రువు ఎవరు అంటే నీ దేహమే. నీ దేహమే నీ శత్రువు, ఎవరు కాదు. ఈ దేహమును అపవాది వాడు బానిసగా చేసుకున్నాడు. ఈ దేహం వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ దేహం వాడికి నచ్చినట్లు వీడు తిప్పుతాడు. అందుకనే ఈ దేహం ప్రతిదానికి ఉప్పొంగిపోద్ది, ఉద్రేకపడుద్ది, ప్రతిదానికి ఏడవపడుద్ది, కోరికల చేత, ఆశల చేత పీడించబడేది ఈ దేహం. ఈ దేహం నిన్ను మోసం చేసేది, ఈ దేహం నిన్ను పాడు చేసే ఈ దేహంలోకే సాక్షాత్తు ప్రభు ఆయన తన సింహాసనమును విడిచి మన కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు. మనలాంటి అనుభవం అనుభవించాడు. ఆయన కూడా మనలా శోధించబడ్డాడు అపవాది చేత. శోధన ఎలా సహించాలో, శోధనని ఎలా గెలవాలో
ఆయన చేసి చూపించాడు. అది మత్తయి సువార్త ఒక మాట 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక సంభాషణ కనబడుతూ ఉంటుంది 11 వచనాల వరకు. ఈ 11 వచనాల వరకు, మొదటి నుంచి 11 వచనాల వరకు యేసు ప్రభువారు సువార్త ప్రారంభించక ముందు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలు ఆయనకు అప్పగించిన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించి 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య ప్రారంభంలో ఆయన ఉపవాసం ఉండి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి తన శరీరము కోరికలకు ఆశలకు చలించకుండా ఈ శరీరము చేత ఏడవబడకుండా ఉండటం కొరకు మొట్టమొదటిగా ఏ మానవుడు చేయని పని తన శరీరాన్ని తన మనస్సుని స్వాధీనపరుచుకున్న ఏకైక వ్యక్తి. ఆశలకు కోరికలకు చలించని వాడు. భూమి మీద ఉన్న మనిషి అవయవాలైనా అవి చదివే మనం కొలస్సీ పత్రికలో ఏమిటంటే భూమి మీద ఉన్న అవయవాలు చారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, ఇవి భూమి మీద ఉన్న మనిషి యొక్క అవయవాలు. వీటిని చంపాలి అని చెప్పాడు పౌలు. వాటిని చంపిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన శరీరమును నలగొట్టుకునే క్రమంలో అపవాది చేత శోధించబడినప్పుడు ఎక్కడ కూడా ఆయన వాడికి ఇంత కూడా చోటు ఇవ్వలేదు. మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కదా, ఆయన దగ్గర దేవుని శక్తి ఉంది, ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి అపవాదిని అవలేలగా గెలవగలిగాడు. మనం అంటే మనుషులం కాబట్టి మనకు అది కష్టమవుతుంది. దేవుడు కాబట్టి ఆయనకి అది కష్టం కాదు, ఆయన ఏదైనా చేయగలడు. దేవుని ఎదుట అపవాది నిలవలేదు కాబట్టి వాడు శోధించకుండా పారిపోగలిగాడు. మనం మనుషులం కాబట్టి మనల్ని వాడు శోధిస్తాడని మనం అనుకుంటామని ముందుగానే చెప్పాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా ఈ రక్తమాంసములలో పాలిభాగస్తుడైపోయాడు. ఆయనకి మనకి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మనకి వ్యత్యాసం ఏమీ లేదు. ఒకటే వ్యత్యాసం ఏంటంటే ఆయన జన్మలో వ్యత్యాసం. ఈ భూమి మీద శరీరధారిగా పుట్టుటలో వ్యత్యాసం ఉంది, కానీ ఈ భూమి మీద ఆయన శరీరధారిగా బ్రతుకుటలో వ్యత్యాసం ఏమీ లేదు. మనలాగా ఆకలి ఉంది, మనలాగా బాధ ఉంది, మనలాగా కష్టం ఉంది, మనలాగా బాధ్యతలు ఉన్నాయి. అన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సామాన్యుడిగానే జీవించాడు. అపవాది చేత శోధించబడినప్పుడు సామాన్యుడిగానే వాడిని గెలిచాడు తప్ప ఆయన దైవత్వంతో గెలవలేదు. ఆయన దైవత్వంతో గెలవలా. సామాన్యుడిగానే. ఒక సామాన్యుడు అపవాదిని గెలవాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో అది చూపించాడు. ఆయన ముందు అపవాది నిలబడలేకపోవడానికి కారణం ఆయన నోట పలికే ప్రతి మాటలో తండ్రి చిత్తమే ఉండేది. ఏముండేది? తండ్రి చిత్తమే. తండ్రి చిత్తమే నెరవేర్చాలనుకుంటున్నాను, నేను వచ్చిందే అందుకు, తండ్రి చిత్తమే తప్ప నా ఇష్టము కాదు. ఆయన ప్రతి పనిలో, ఆయన ప్రతి బాధ్యతలో, ఆయన ప్రతి ఉపదేశంలో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే క్రమం కనబడుతూ ఉండేది. కాబట్టి తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు దేవుని వాక్యము తప్ప, దేవుని ధ్యాస తప్ప, ఈ లోకములో ఆయన ప్రణాళిక ఏమిటో నెరవేర్చడం తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నాడు. కనుక అపవాది ఆయన ముందు నిలవలేకపోయాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రణాళికను గూర్చిన ఆలోచన కలిగి ఉంటాడో,
ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తమునే చేయాలనే ఉద్దేశము కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని చిత్త ప్రకారమే నడుచుకుంటూ ఉంటాడో, ఆ వ్యక్తి ముందు అపవాది నిలబడలేడు. ఆ వ్యక్తి ముందు అపవాది నిలబడలేడు. ఈ విశ్వములో ఎక్కడా కనపరచలేని గొప్ప విశ్వాసం శరీరధారిగా ప్రభు ఉన్నప్పుడు ఆయన కనపరిచాడు. తండ్రి మీద ఆయన కనపరిచిన విశ్వాసం, తండ్రి చిత్తం కొరకు ఆయన పడిన పాట్లు, ఆయన పడిన పోరాటం, తండ్రి యొక్క ప్రణాళికే నెరవేరాలనే ఉద్దేశించి దాని కొరకు ఆయన ఏ రీతిగా జీవించాడు, ఆ పోరాట ఉద్యమం. ఒక మనిషి అపవాదిని గెలవగలడు అని ఈరోజు మనం నిలబడగలగటానికి, ఈరోజు అపవాది వేసే అగ్నిబాణాల నుండి గెలిచి లోకము నుండి వేరై నిలబడగలటానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. వాడు ఎన్ని విధాలుగా శోధించినా, ఎంతగా వేధించినా ఎక్కడ కూడా ఆయన ఆ శోధనలో పడిపోలేదు. ప్రభువు మనకు ఒక మాదిరిని నేర్పించాడు. ఈ మరణకరమైన శరీరము నుండి విడిపించబడాలంటే వేరేది లేదు, తండ్రి చిత్తం ఏమిటో తెలుసుకోవడం. ఏమిటి అది? రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము పొంది ఈ లోకంలో రూపాంతరంగానే జీవించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. రూపాంతరములోనే జీవించాడు. మనకలాగా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే తండ్రి చిత్తం కొరకు జీవించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మనం పుట్టినప్పుడు తండ్రి చిత్తములో పుట్టాము, కానీ పెరిగే క్రమంలో తండ్రి చిత్తను గుర్తెరగని, తండ్రి చిత్తాన్ని మరిచిపోయిన, తండ్రి చిత్తమును ఎరగని ఒక గుడ్డివాడి సామెతగా మనం మారిపోయి అందులమై ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి చిత్తము సంపూర్ణంగా ఎలా నెరవేర్చాలో ఈ లోకానికి వచ్చి చూపించిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగో నేను అన్నాను ఆనాడు, ఈ మరణకరమైన శరీరము నుండి ఎవరు నన్ను విడిపించగలడు అన్నాను కదా. ఆ విడిపించగలిగిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విడిపించాలి అంటే సజీవ యాగముగానే మీ శరీరాలని క్రీస్తుకి సమర్పించుకోవాలి. ఆయన మిమ్మల్ని విడిపించాలంటే మీరు భూమి మీద బతికుండగానే, ఆయుష్ ఉండగానే, యవన బలం ఉండగానే మీ శరీరాల్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? ఎలా ఉండమంటున్నాడు దేవుడు? పరిశుద్ధముగా, నిర్దోషముగా ఉండమంటున్నాడు. అలా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. అయ్యో మాలో పరిశుద్ధత లేదు కదా, మేము నిర్దోషులము కాదు. అవును, మనం పరిశుద్ధులమా, నిర్దోషులమా? మళ్ళీ ఏ పరిశుద్ధత లేదే, ఏ నిర్దోషత్వము లేదే మనలో. ఎలా మమ్మల్ని మేము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఎలా మేము దేవునికి సమర్పించుకోవాలి? మమ్మల్ని మేము ఎలా? అందుకనే నీవు పరిశుద్ధుడు కాదు, కానీ నిన్ను పరిశుద్ధపరిచి ఒక సంపూర్ణ మానవుడు, నిన్ను పరిశుద్ధపరచగలిగిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఓ సంపూర్ణ మానవుడు, నిన్ను లోకంలో నుండి, పాపములో నుండి విడిపించగలిగిన సర్వాధికారి, నిజ రక్షకుడు ఆయన ఉన్నాడు. మనకు ఒక రోల్ మోడల్
ఒక ఆయన ఉన్నాడు. సినిమాలు చూసే టైంలో సినిమాల్లో హీరో ఎలా బట్టలు వేసుకుంటే, అతను ఎలాగైతే ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే, అతను చెప్పులు వేసుకుంటే, అతను చించేసుకుంటే, అతను ఎలా ఉన్నా మై ఫేవరెట్ హీరో అతను సినిమాకి మాత్రమే పరిమితం. అతను గాల్లో నుండి ఎగురు దూకుతూ ఉంటే, ఆ డాబాలెక్కి దూకుతూ ఉంటే, 100 మందిని కొడతా ఉంటే, ఆ సినిమా హీరోని చూసి అబ్బో మా హీరో మాత్రమే ఫైట్లు చేయగలడు, మా హీరో మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ చేయగలడు అని అనుకొని వెర్రవీగిన తర్వాత బయట కనపడిన హీరో, బయట కనపడితే ఆ హీరో, తెర మీద కనపడిన హీరో బయట కనపడినప్పుడు, ఆ బయట కనపడిన ఆయన్ని డాబా మీద నుండి దూకండి ఒకసారి, పోయినసారి సినిమాలో మిమ్మల్ని సరిగా చూడలేకపోయాం, ఓసారి దూకండి అంటే దూకుతాడా? అయ్యా మేము పోయినసారి చూసాం కానీ మీరు ఎలా దూకారో ఇప్పుడు లైవ్లో చూడాలనుకుంటే ఒకసారి దూకండి అంటే దూకుతాడా? దూకడా. ఓసారి మా కొరకు ఇలాంటి జిమ్నాస్టిక్స్ చేయండి అంటే ఎగిరి గంతేయటం, దూకటం, పల్టీలు కొట్టడం అట్లాంటివి ఏమైనా చేయమంటే చేస్తాడా? చేయలేడు. వాళ్ళకి రూప్స్ కట్టాలి, వాళ్ళకి రూప్స్ కట్టి క్రెయిన్ ద్వారా తిప్పాలి వాళ్ళని. స్పైడర్ మ్యాన్లని, సూపర్ మ్యాన్లని వీళ్ళని చూసినప్పుడు అబ్బా ఆ హీరోలాగా నేనుంటే ఎంత బాగుండు, ఉంటే బాగుండు అనుకోవటానికి ఆ హీరో కూడా అలా ఉండడు కదా. నువ్వెట్టుంటావు ఆ హీరోలాగా? ఆ హీరోవే అలా ఉండడు, నువ్వు ఆ హీరోలాగా ఎట్టుంటావు? ఆ హీరోవే గాల్లో తిరగడు, నువ్వెట్ట తిరుగుతావు గాల్లో? ఆ హీరో 100 మందిని కొట్టలేడు బయట, నువ్వెట్ట కొడతావు 100 మందిని? ఆ హీరో అందరినీ కలిపేస్తూ ఉంటాడు, ఆ యుద్ధాలు ఆపేస్తూ ఉంటాడు, బయట చేయమనండి చేయలేరు, నువ్వెట్లా చేస్తావు అవన్నీ? ఒక రోల్ మోడల్గా తీసుకునే వ్యక్తి అతను తెర మీద వ్యక్తిగా కాకుండా అతను రియల్ క్యారెక్టర్ అయి ఉండాలి, అతను నిజంగా హీరో అయి ఉండాలి, అతను నిజంగా ఆదర్శంగా ఉండగలిగేవాడు అయి ఉండాలి. ఒక సినిమాల్లో బుద్ధిమంతుడిగా చూస్తే నేను కూడా ఇలా ఉండాలంటే ఇంకో సినిమాలో ఆ గాలోడ్లాగా తిరుగుతూ ఉంటాడు. ఎట్లా ఆదర్శమైన వ్యక్తి అవుతాడు? ఒక సినిమాలో ఆయనే సిగరెట్ తాగొద్దంటాడు, మరో సినిమాలో ఆయనే సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఒక సినిమాలో మందు తాగవద్దు ఆరోగ్యానికి హానికరం అంటాడు, ఇంకో సినిమాలో ఆయన మందు తాగుతూ ఉంటాడు. ఎట్లా మనకి ఆదర్శం అవుతాడు? యవన వయసులో ఆదర్శమైన వ్యక్తులు ఎవరో వీళ్ళే. యవన దశలో ఆదర్శమైన వ్యక్తులు వీళ్ళే. వీళ్ళ కోసం బట్టలు చింపేసుకుంటారు, వీళ్ళ కోసం తల్లిదండ్రులు కాదనుకుంటారు, వీళ్ళ కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి పరుగులెడుతూ ఉంటారు. ఎందుకని? మా హీరో ఎగిరితే దూకితే మెరుపులు వస్తూ ఉంటాయని. బయట చేయరు, బయట వల్ల కాదు. మా హీరో ఈజ్ అ డిసిప్లిన్ క్యారెక్టర్, బయట అట్లా ఉండదు. బయట ఎలాగా లేదు అంటే ఎలాంటి వారు? వీరంతా తెర మీద వేషం వేసేవారు, తెర మీద నటించేవారు తప్ప వీరి నిజ జీవితం అలా ఉండదు. నిజ జీవితం అలా ఉండదు. ఈ లోకంలో ఎవడు విడిపించగలడు? నిజ జీవితంలో తెర మీద మనుష్యుల మీద ఆధారపడి మనుష్యుల మెప్పు కొరకు నటించేవాడు ఎవడో ఆదర్శంగా నిలబడలేడు. నిజముగా ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, ఒక చదువు లేకుండా పెరిగి, ఒక కూలి పని చేసుకుంటూ శరీరధారిగా ఒక సామాన్యుడిగా బ్రతికి, ఒంటి మీద మనలాగా పండగ వస్తే బట్టలు, కొత్త బట్టలు, బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ కొనుక్కునే అవి ఏమి లేవు. పుట్టుకకేమో యూదుల రాజు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, యూదుల యొక్క గోత్రంలో పుట్టినప్పటికీ కూడా ఆయన పెరిగిందంతా పేదరికంలోనే పెరిగాడు. శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు భూమి మీద పేదరికంలోనే పెరిగింది ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో నాలాంటి ప్రతి వ్యక్తి రక్షింపబడటానికి, నాలాంటి లోకంలో మనుష్యులను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు మారిపోవడానికి
కారకుడయ్యాడు. ఆయన వల్లే మారడానికి కారణం. ఆయన మాత్రమే మనిషిని ప్రభావితం చేయగలిగాడు. ఆయన దగ్గర అయ్యా నువ్వు తెర మీద ఒకలాగున్నావు, తెర తర్వాత ఒకలాగున్నావు అనడానికి ఆస్కారము లేని క్యారెక్టర్ అయింది. ఆయన రెండు రకాల క్యారెక్టర్లు కాదు, ఆయన ఒకే గుణలక్షణాలు కలిగిన వాడు, నిరంతరం ఒకేలా ఉండేవాడు, మారనివాడు. ఆయన ప్రేమలో అందరి ముందు యాక్టింగ్ చేసి ప్రేమ వచ్చినట్టు వచ్చిన వాళ్ళందరినీ ప్రేమిస్తున్నట్టు డ్రామా చేసిన ఆయన కాదు. ఆయన ప్రేమ నిజమైనది. ఆయనకి ఎలాంటి సంబంధించిన వ్యక్తులు, ఆయనకు అనువైన వ్యక్తులను మాత్రమే ప్రేమించిన వాడు కాదు. ఆయన్ని ద్వేషించిన వారిని, ఆయన్ని దూషించిన వారిని, ఆయన హింసలు పెట్టిన వారిని ప్రేమించిన వాడు ఆయన. నేను కనుగొనిన రియల్ హీరో నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకప్పుడు సినిమాలు పిచ్చి నాకు. కొత్త సినిమా రిలీజ్ అయితే, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు 2-3 షోలు చూసేవాడిని. ఫస్ట్ డే మేమే చూడాలా అనే పిచ్చి ఎక్కువ. అట్లాంటి నా జీవితంలో రియల్ హీరోని, ఒక నిజమైన కథానాయకుణ్ణి, ఒక నిజమైన శాసించగలిగి, మార్చగలిగి, ప్రేమించగలిగి, ఒక మనిషిని ప్రభావితం చేయగలిగిన ఒక ఆదర్శమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను తెలుసుకున్నాను. ఆయన వల్ల ఎక్కడో ఆయన యెరూషలేములో శరీరధారిగా జన్మిస్తే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నా జీవితంలో ఆయన నన్ను ప్రభావితం చేశాడు. ఎవరి హీరో? సోషల్ మీడియా వల్ల వైరల్ అయ్యాడా? సోషల్ మీడియా వల్ల ఆయన పబ్లిక్ ఎలివేట్ అయ్యాడా? కాదు. ఏ ఇన్స్టాలో నుండి వచ్చాడు, ఏ ఫేస్బుక్లో నుండి వచ్చాడు, ఏ వాట్సాప్లో నుండి వచ్చాడు, ఏ ట్విట్టర్లో నుండి వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? కాదు, పరలోకము నుండి దిగి వచ్చాడు నా కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చాడు. సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తే పుట్టుకొచ్చిన వ్యక్తి కాదు ఈ హీరో. ఇట్స్ అ రియల్ హీరో నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యులుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ ఒక్క క్యారెక్టర్ ఇస్ ద రియల్ హీరో. ఈ నిజమైన కథానాయకుడైన యేసుక్రీస్తు ఓ రోజు ఒక బీదవాడి దగ్గరికి వెళ్ళాడు, ఒక కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు, ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాడు, ఓ వేశ్య దగ్గరికి వెళ్ళాడు, వారి బ్రతుకులను మార్చడానికి వెళ్ళాడు, వారి జీవితాలను బాగు చేయడానికి వెళ్ళాడు. అదే యేసుక్రీస్తు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న నా జీవితంలోకి వచ్చాడు. అదే యేసుక్రీస్తు ఈ బ్రహ్మానందపురం దగ్గరికి కూడా వచ్చాడు. ఈజ్ ద రియల్ హీరో. ఆయన ఎలాంటి వాడంటే పరలోకమందు కానీ, భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, ఈ విశ్వం వ్యాప్తిలో ప్రతిదీ కూడా ఆయన ఎదుట నమస్కరించాల. ఎందుకు? ఆయన గుణం,
ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమతత్వం, ఆయన స్వభావం, ఆయన గంభీరత్వం అలాంటిది. అందుకని సృష్టి యావత్తు నా ప్రభుకి దాసోహం అయింది. సృష్టి యావత్తు కూడా ఆయన నామాన్ని ఘనపరిచేలాగా, ఆయనను కొనియాడేలాగా నా ప్రభు ఈ లోకంలో ఓ శరీరధారిగా మన కొరకు జీవించాడు. నిజమైన రక్షకుడు, నిజమైన కథానాయకుడు, నిజమైన ఆదర్శమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరినో అభిమానిస్తూ, ఎవరి దగ్గరకు పరిగెడుతూ, వారి జీవితం నిజ జీవితం కాదని తెలుసుకొని, అయ్యో ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు, మా హీరో ఇలా ఉంటే బాగుండు, మా హీరో అలా ఉంటే బాగుండు, మేము అనుకున్న వ్యక్తులు ఇలా ఉంటే బాగుండు అని నువ్వు అనుకోవటం ఎందుకు? ఎవడు విమర్శించడానికి కూడా ఏ లోపము లేకుండా సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించిన ఒక ఆయన ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు ఇట్లుంటే బాగుండు కదా, నువ్వు అట్లా చేస్తే బాగుండు కదా అని ఎవరు చెప్పక్కర్లా, ఎవరు అనాల్సిన అవసరం లేదు, ఆయనకి వెళ్ళి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన మానవుడిగా, ఆయన ఆదర్శమైన వ్యక్తిగా ఈ లోకములో మనల్ని మార్చడానికి, మనము మన సన్మార్గంలోకి నడవడానికి ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చిన ప్రభు. ఆయన జీవించిన విధానం నా బ్రతుకుని మార్చింది. ఒకవేళ ఈ లోకంలోకి నా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకపోయి ఉంటే నేను ఆయన్ని గుర్తించేవాడిని కాదేమో, నేను ఆయన్ని తెలుసుకునేవాడిని కాదేమో, నేను ఆయన్ని కూడా అందరిలాగే అనుకునేవాడినేమో. కానీ ఆ దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడంటే అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఒక వ్యక్తిని మార్చాలంటే దేవుడు ఆయన ప్రేమను తానే దిగి వచ్చే అంతగా చూపించగలగాలి అని అనుకున్నాను. అలా చేసిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మనం ఒక మాట నేర్చుకుందాం. విలాప వాక్యములో 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. 3:27 విలాప వాక్యములు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. ఏమిటంట? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏ కాడి? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గెలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి అన్నాడు. చాలు. ఏం చేయమంటున్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద. నేను ఎలాంటి వాడిని? సాత్వికుడను, దీన మనస్సు గలవాడని అని చెప్తున్నాడు ఆయన. మీరు నా యొద్ద నేర్చుకోండి, మీకు ఏ అవలక్షణాలు నేర్పించను. ప్రభువు చెప్తున్న మాట. మీరు నన్ను వెంబడిస్తే నిన్ను ప్రయోజకులుగా మారుస్తాను, కానీ పనికిరాని వాళ్ళగా మార్చను. మీరు నన్ను వెంబడిస్తే మీ బ్రతుకులు మారిపోతాయి. ఎందుకో తెలుసా? నేను సాత్వికుణ్ణి, నేను దీన మనస్సు కలిగిన వాడిని. మీరు నా కాడి వెత్తుకొని నన్ను వెంబడించినట్లయితే నేను మీకు ఆదర్శమైన వ్యక్తిగా ఉంటాను. నేను మీ బ్రతుకులను మారుస్తాను. మరణకరమైన శరీరము నుండి ఎలా విడిపించబడాలో, ఎలా శరీరమును గెలవాలో నేను నేర్పిస్తాను మీకు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫాలో, నన్ను వెంబడించు. ఏమంటున్నాడు? నన్ను వెంబడించు. ఆయన కాడి వెత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇక మీదట నేను ఆయన అభిమానిగా మారిపోవటం, ఇక మీదట ఆయన భక్తుడిగా మారిపోవటం, ఇక మీదట ఆయన శిష్యుడిగా మారిపోవటం, ఇక మీదట ఆయన చెప్పినట్లే నడుచుకోవటం.
ఆయన అవార్డు ఇచ్చావు అనుకో, నీకు నేర్పిస్తాడట ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలో, ఎలా నీ యవ్వన వయసులో నీ జీవితాన్ని బాగు చేసుకోవాలో, ఎలా నువ్వు కూడా ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన నీకు నేర్పించే వ్యక్తి. ఈ లోకంలో నేను అభిమానించిన ఏ హీరో కూడా అరే ఈ సినిమా చూసి నేను ఒక మోరల్ వాల్యూ నేర్చుకుందాం అనుకునే టైంలో ఇంకో సినిమాలో ఈ సినిమాలో చెప్పిన వాటికి రివర్స్గా చేసేవాడు. ఇంకో సినిమాలో, మరో సినిమాలో ఇట్లాగే తయారవుదాం అనుకోగానే వెంటనే ఆయన మద్యం తాగటం హానికరం, పొగ తాగటం ప్రాణానికి హానికరం అనేవాడు. ఆయన సిగరెట్ బాగా తాగుతున్నాడని సిగరెట్ అలవాటు చేసుకున్నా, మందు బాగా కొడుతున్నాడని మందు అలవాటు చేసుకున్నా. తర్వాత ఆయనే అన్నాడు, మద్యం తాగొద్దు, మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు, పొగ తాగితే ఊపిరితిత్తులు పాడైపోతాయి అంటే ఆయనే చెప్పాడు. మళ్ళీ ఆయన చూసి అలవాటు చేసుకుంది, మళ్ళీ ఆయనే తాగొద్దు అంటున్నాడు. ఇదేంటి ఓసారి తాగుతున్నాడు, ఇంకోసారి తాగొద్దు అంటున్నాడు. ఓసారి ఆయనే మందు తాగేవాడే మనిషి అంటున్నాడు, ఇంకోసాడేమో మందు తాగితే కుటుంబం రోడ్లు పాలవుతుంది అంటున్నాడు. ఇదేమి చిత్రం రా, ఒకటన్నా చెప్పరేంటి? తిన్నగా ఎటుపోవాలి నేను చెప్పట్లా. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పిన వ్యక్తే వెంటనే చూచ్ ఇలా కాదు ఇలా ఉండు అంటున్నాడు. ఇదేమిటి ఇన్ని మాటలు మార్చేవాడు? నా ఫేవరెట్ హీరోలు ఎలా అవుతారు? ఇన్ని మాటలు మార్చేవారు నన్ను ఎలా మార్చగలుగుతారు? నన్ను ఎలా ప్రయోజకులుగా నేను ఎట్లా మారను? ఎవరిని చూసి నేర్చుకోను? అందుకని ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నీవు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకో. నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన వాడిని, నేను మారని వాడిని, నా మాటలు మార్చును, నా మాట ఎప్పుడు స్థిరంగా ఉండదు. భూమి ఆకాశములో గతించిన నా మాటలో గతించో ఇప్పుడు అట్లుంటాయి. మాట మార్చని హీరోని చూశాను, ఒకే స్వభావం కలిగిన వ్యక్తిని చూశాను. అందులో ఒక మాట చెప్పి ఇందులో ఒక మాట చెప్తాడేమో అని బైబిల్ తిరగేస్తే ఆయన మాట ఎప్పుడు ఒకేలాగుంది. బైబిల్ మొత్తం ఈ గ్రంథాల్లో తిరగేస్తూ ఈయన కూడా నేను చూసిన హీరో లాంటివాడేమో చూద్దామని బైబిల్లో చూస్తూ ఉంటే ఆయన మాట ఎక్కడా మారలేదు. ఆయన ఆదర్శమైన వ్యక్తి. ఎవరైనా యవన పిల్లలు యవన వయసులో ఉన్న జబ్బేంటో చెప్పనా? యవన వయసులో ప్రతీది నేర్చుకోవాలనిపిస్తుంది. బట్టలు ఎవడైనా వేసుకుంటే అట్లాంటి బట్టలే వేసుకోవాలనిపిస్తుంది. ఎవరైనా ఆ క్రాప్ కొట్టించుకుంటే అట్లాంటి క్రాపే కొట్టించుకోవాలనిపిస్తుంది. ఆడు అరగుండు కొట్టించుకుంటే అరగుండు, ఆడు పావుగుండు కొట్టించుకుంటే పావుగుండు, వాళ్ళు జడ కత్తిరించుకోవడం, ఇప్పేసుకొని తిప్పుకుంటే తిరగడం, అల్లికలు వేసుకుంటే అల్లికలు వేసుకోవడం, అన్నీ ఎవడో చూసి నేర్చుకోవడే. మనిషి యొక్క జీవితం అంతా ఏంటో తెలుసా? ఎప్పుడు ఎదుటివారిని చూసి నేర్చుకోవటమే మనిషి పని. తను స్వతహాగా మనిషి తనలా లేడు కాబట్టి, మనిషి స్వతహాగా తను ఉన్నట్లే సృజించినట్లే ఈ భూమి మీద దేవుడు ఎలా అయితే సృజించాడో అలా లేడు కాబట్టి, ఇప్పుడు మనిషికి ప్రతిసారి ఎవడో ఏదో చెప్తే, ఎవరినో ఏదో చూస్తే, ఎవరో ఏదో చేస్తే దానిలాగే ఉండాలి అనే అయిపోయింది మనిషి జీవితం. పోనీ అలా ఉన్న వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగుంటాయా? పోనీ అలా చేద్దాం అనుకుంటే వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగుంటాయా? ఏం బాగో. నా పెళ్ళైన కొత్తలో నేను బెల్ బాటం వేసేవాడిని. అవి ఏమో ప్యాంట్లు కింద ఎంత ఉంటాయి, లంబు జంబులు ప్యాంట్లు అనమాట. అదేందో అప్పుడు భలే ఉండేది. ఇప్పుడు ఆ ప్యాంట్లు చూస్తే చిచ్చి ఈ ప్యాంట్లు నేను వేసుకున్నానా అనిపిస్తుంది నాకు. ప్యారలల్ ప్యాంటు పైన నుండి కింద దాకా ఒకటే గోతం వేసుకున్నట్టు ఉంటుంది అనమాట, అంత లంబు. పొట్టి సొక్కాలు, అప్పుడు షార్ట్ లెంత్ షర్ట్లు అవి కుట్టించుకొని అన్నీ అప్పుడు ఆ టైంలో భలేగా ఉన్నాయి. అదో పచ్చగావరలోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు చేసిన పనులన్నీ అట్లాంటివన్నీ భలే అట్రాక్టివ్గా ఉండేవి. కానీ తర్వాత వాటిని చూస్తే
మొన్న బట్టలు కొందాం అని బాబుకి బట్టలు కొందాం అని షాప్కి వెళ్తే అలాంటి ప్యాంట్ ఒకటి చూపించాడు. ముందు తీసే ఇక్కడ నుండి నాకు పక్క పెట్టేసి అసలు ఇది చూస్తేనే ఇరిటేటింగ్గా ఉంది, ఇంత చండాలంగా ఉంది ఏంట్రా బాబు అప్పుడు అనుకున్నా, ఇట్లాంటివేగా నేను ఒకప్పుడు వేసుకున్నాను. ఎందుకు ఆ చండాలం వేసుకున్నానంటే నా ఫేవరెట్ హీరో అవి వేసుకునేవాడు. సినిమాలో అట్లాంటివి వేసుకుంటే నాకు కూడా అట్లా ఉండాలా అనిపించేది. అప్పుడు నాకు తెలియదు, చూసే వాళ్ళకి నేను కర్రకి వేసినట్టు ఉండేది. అట్టుండేవాడిని, సన్నగా ఉండేవాడిని, లంబు జంబు బట్టలు వేసుకొని తిరిగేవాడిని. నాకు మాత్రం నేను హీరోలాగా కనపడేవాడిని. చూసేవాళ్ళు అనుకునేవాడు ఏమొచ్చిందిరా వీడికి అనుకొని ఉండుంటారు నన్ను చూసి. ఇప్పుడు పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పనులకి వెనకేమనుకుంటారు తెలుసా? ఏం పోయేకాలం వచ్చింది ఇట్లాంటివి వేసుకొని తిరుగుతున్నారు అని తిడతా ఉంటారు. వెనక భలే ఉన్నారమ్మా పద్ధతిగా లక్షణంగా, సో హీరోలాగా ఉన్నారా అని ఎవడైనా అంటాడా? ఏంట్రా ఇంత చండాలంగా ఉన్నా, దరిద్రంగా ఉన్నా అని తిట్టేవాడే కానీ ఎవడైనా మంచి చెప్తాడు? అసలు అంటారా మంచి? అనగలుగుతారా? ఎందుకని ఆ చూసేవి ఆ చేసేవి నీ కళ్ళకి మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలవు, కానీ ఎదుటివారిని దృష్టిలో నిన్ను గౌరవంగా చూడలేరు. వాళ్ళు ఎదుటివారు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూడలేరు. ఎందుకని? నీ ప్రత్యేకతను కోల్పోతున్నావు కాబట్టి. నీవు ఎదుటివారిని రాంగ్ గైడ్ చేయగలిగే వారిని, దారి తప్పించగలిగే వారిని ఆదర్శంగా తీసుకొని వారిని వెంబడిస్తున్నావు కాబట్టి నీ ప్రవర్తన అట్లుంటుంది. అందుకనే చండాలంగా, అందుకనే అసహ్యంగా మారిపోతారు. ఆడపిల్లలో ఇప్పుడు ఏం లెస్ వచ్చింది? చున్నీ లెస్ అనమాట. చున్నీలతో పని లేదు. ఇప్పుడు ఏం లేదు, చున్నీలతో పని లేదంట. చున్నీ లెస్, ఇక చున్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చున్నీ లెస్ బట్టలు ఎందుకు? ఎవరో స్టార్ట్ చేశారు అది. చున్నీలతో పని లేదు అని ఎవరో స్టార్ట్ చేశారు. అది వేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. చూసే పెద్దవాళ్ళు అయితే తిడతారు, పోకిరిగాళ్ళు అయితే ఎమ్మడబడతారు. పెద్దవాళ్ళు అనుకుంటారు అడ్డగాడిదలాగా పెరిగే తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేదురా, అట్లాంటి బట్టలు వేయించి తిప్పుతున్నారు ఈ పిల్లల్ని. కనీసం చున్నీ కూడా కొనిలా పైన బయట వేసుకోవాలని చెప్పడం చేతగాలేదు. ఏం తల్లిదండ్రులా చచ్చి అని కాంటరించి ఉమ్మేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? చున్నీ లెస్ బట్టలు ఎక్కువైపోయినాయి, స్కిన్ టైట్ బట్టలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎవరినో చూసి నేర్చుకున్నవి. నీ అందం, నీ శరీర సౌష్ఠ్యం ఎవరికో చూపించడానికి కాదు, అలా చూపించాలి అని ప్రేరేపించబడ్డావు. అలా ఉండాలి. దిస్ ఇస్ మై ఇండివిజువల్ లైఫ్ అంటున్నావు కదా, ఇది నా స్వతంత్ర జీవితం, ఇందులో నాకు స్వేచ్ఛ ఉంది అని అనుకుంటున్నావు. అందులో స్వేచ్ఛ కాదు ఉంది, అందులో నీవు అవమానపడుతున్నావు. అందులో అనేకుల చేత హేళన పడుతున్నావు. అనేకుల చేత తిట్లు తినే పరిస్థితిని తల్లిదండ్రులు తెచ్చి పెడుతున్నావు. వాటి వల్ల పిల్లలు ఏం చేసినా దానికి తిట్లు తినేది ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. పిల్లలు మాట్లాడినా తల్లిదండ్రులే తిట్లు తినాలా, పిల్లల బట్టలు వేసుకున్నా తల్లిదండ్రులే తిట్లు తినాలా, ఇన్ని చేసినా తల్లిదండ్రులే. ఇది ఒక వ్యక్తి అయితే, క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు ఏది చేసినా నింద ఎవరికి వస్తుందో తెలుసా? క్రీస్తుకి వస్తుంది. ఎవరికి వస్తుంది? క్రీస్తుకి. మేము క్రైస్తవులం అని చెప్పుకొని తిరుగుతూ, క్రైస్తవులని ఎవడనో ఆదర్శంగా తీసుకొని తిరుగుతున్న నీ జీవితంలో క్రీస్తు ఎలా? నీకు క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు పేరు ఎట్లా పెట్టుకున్నావు? నీకేమో రోలు వాళ్ళు వేరే వాళ్ళు, పేరేమో క్రిస్టియన్. ఎట్లా నీకు రోలు వాళ్ళు? ఎలా ఆయన పేరు నువ్వు పెట్టుకుంటావు? క్రీస్తును కలిగి జీవించవలసిన మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? ఎలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని బతుకుతున్నాం? ఈ లోకంలో ఎవరు విమర్శించడానికి, ఎవరు ఏలెత్తి చూపించడానికి కూడా ఇంత కల్మషము, ఇంత పాపము లేని వ్యక్తి, సంపూర్ణమైన నిర్దోషత్వం, సంపూర్ణమైన పరిశుద్ధత్వం కలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని వెంబడించడం ప్రారంభిస్తే, ఆయన కాడి మోయటం ప్రారంభిస్తే నువ్వు రాంగ్ గైడ్ అవ్వో.
నీవు ఆదర్శమైన వ్యక్తిగా మారుతావు. క్రీస్తు ఎలా అనేకులకు ఆదర్శమయ్యాడో నువ్వు కూడా ఆదర్శమైన వ్యక్తిగా అవుతావు. ఆయన చేసిన పని అదే. ఆయన చేసిన పని అదే. మనిషిని ఆదర్శమైన వ్యక్తిగా మారుస్తాడు. మనిషిని ఎలా మారుస్తాడు అది చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. 5:15, 5:16 చదవండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. అంటే మనల్ని ఎలా మార్చాలనేది దేవుని ఉద్దేశం. ఎలాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడంటే అనేకులను వెలిగించగలిగే వ్యక్తిగా, నువ్వు ఎవరితో వెలిగించబడకుండా, నువ్వు ఎవరినో వెంబడించకుండా, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ నడవడిని చూసి అనేకులు మార్చబడేలాగా నిన్ను నిలబెట్టాలనేది ప్రభు ఉద్దేశం. నీవు ఎవరినో వెంబడించాల్సిన అవసరం లేదు, నిన్నే ఆయన మార్చాలనుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో మనుషుల యొక్క అభిమానం, మనుషుల యొక్క సహవాసం, మనుషులను దారి తప్పించే వాళ్ళని అభిమానిస్తారు. మనుషులను దారి తప్పించే వాళ్ళని వాళ్ళతోనే సహవాసం చేస్తారు. అలాంటి స్నేహాల వల్లే కదా నీ జీవితం పాడైపోయింది. చిన్నప్పుడు ఎలా ఉండవు? చిన్నతనంలో నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఊహించావా? ఎప్పుడైనా ఆలోచించావా? చిన్నప్పుడు నా కొడుకు బంగారం అని అమ్మ మెటికలు ఇరిసేది చక్కగా. నా కూతురు బంగారు తల్లి, నా ఇంటి పరువు నిలబెట్టింది, నా కుటుంబ గౌరవాన్ని పెంచిద్దని తల్లిదండ్రులు నిన్ను చూసి మురిసిపోయారు కదా. మర్చిపోయాది. తల్లిదండ్రులకి నేను చూసినప్పుడు ఎంత ఇష్టం కలిగేది. పుట్టగానే మా అమ్మ పుట్టింది, మా నాన్న పుట్టాడని తల్లిదండ్రులకి పేరెట్టుకుంటారు. ఆ పిల్లలకి పేరు పెట్టుకుంటారు తల్లిదండ్రులే. ఎందుకని? ఆ పిల్లల్ని అలాంటి వ్యక్తులుగా, కుటుంబానికి గౌరవం తెచ్చే వ్యక్తులుగా, కుటుంబానికి ఆదర్శంగా నిలబడగలిగే వ్యక్తులుగా ఆ పిల్లల ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశంతో ఆ పిల్లలను చూసి మురిసిపోయేవాళ్ళు. ఆ పిల్లల్ని అడిగేవాళ్ళు. చిన్నప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, నువ్వు మా అమ్మవు కదా, నన్ను చూసుకుంటావా అని అడిగితే, నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు వింటావా, నీకు నచ్చినట్టు ఉంటావా అంటే, నువ్వు చెప్పినట్టే వింటాను అని చిన్నప్పుడు చెప్పే మాటలు గుర్తున్నాయా? ఆ మాటలు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నకి చెప్పారా? అమ్మా నానా నువ్వు చెప్పినట్లే వింటా, నేను పెద్దయ్యి నిన్ను బాగా చూసుకుంటా, నీకు మంచి పేరు తెస్తా అని మాటలన్నీ గుర్తున్నాయా? మరి యవన దశలోకి రాగానే ఏమైపోయినాయి అవన్నీ? యవన వయసులోకి రాగానే ఏమైనాయి ఆ మాటలు? నా కొడుకు బుద్ధిమంతుడండి అని అమ్మ మురిసిపోయిన మాట ఏమైంది? అమ్మ నేను చూసి బుద్ధిమంతుడని మురిసిపోయేది. మా అమ్మ నన్ను ఎవరైనా ఏమన్నా అంటే మా అమ్మ ఏమన్నా తెలుసా? ఆడికి అసలు ఏ అలవాట్లేదు అనేది మా అమ్మ. నా కొడుకు బంగారం. మా నాన్న అయితే నాకు 8 సంవత్సరాల వయసు వచ్చేదాకా సంకన ఎత్తుకొని బస్సు ఎక్కితే సంకలో పెట్టుకొని ఇట్లా ఎత్తుకొని బస్సులో 8 ఏళ్ళ వయసులో ఒకడెట్ట పక్కన కూర్చున్న వాళ్ళు, ఎందుకయ్యా వాడిని కింద దింపొచ్చుగా అంటే దింపేవాడు కాదు, ఎత్తుకొనే బస్సులో ఏలాడుతూ ఉండేవాడు. ఎందుకని? నేను వారి దృష్టిలో అంత ప్రత్యేకమైన వ్యక్తిని. నన్ను వాళ్ళు ప్రత్యేకంగా చూస్తే నేను యవన వయసులో రాగానే నేను ఎవరినో పట్టుకున్నాను, వాడిని ప్రత్యేకంగా చూడటం మొదలెట్టాను. రోడ్డు మీద కనపడ్డ కొత్త కొత్త వింతలన్నీ నాకు ప్రత్యేకంగానే కనపడతాయి. చిన్న వయసులో నాన్న రాకుండా, నాన్న వచ్చి పని నుండి వచ్చి అర్ధరాత్రి వచ్చిన నాన్న చూసి నాన్నతో పాటు అన్నం తిని పడుకునేవాడిని. చిన్న వయసులో అమ్మ పక్కనే పడుకునేవాడిని. అమ్మ తిట్టినా, అమ్మ కొట్టినా, నాన్న అరిసినా మళ్ళీ వెళ్ళి వాళ్ళ కౌగిలించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండేవాడిని. యవన వయసు రాగానే తల్లిదండ్రులు అంటే పడట్లా, తల్లిదండ్రుల మాట నచ్చట్లా, అమ్మ అన్నం తినమన్నా కోపం,
నాన్న మంచి చెప్పిన కోపం, అరే పడుకో అంటే కోపం, ఫోను పక్కన పెట్టంటే కోపం, కూర్చో అంటే కోపం, ఈ బట్టలొద్దు నాన్న అంటే కోపం, అక్కడికి వెళ్ళకూడదని అంటే కోపం, వీళ్ళతో తిరగకూడదని అంటే కోపం. వాళ్ళనే నా జీవితంలో అప్పటి వరకు వాళ్ళే నాకు ప్రపంచం అనుకుంటే ఆఖరికి ఏమైపోతామో తెలుసా? యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారు. తల్లిదండ్రులు శత్రువులు. అమ్మ నచ్చదు, నాన్న నచ్చడు, మంచి నచ్చదు, వాళ్ళు చెప్పేది ఏది నచ్చదో, అప్పుడు మనకి ఒకడు నచ్చుతాడు, అప్పుడు ఇంకొకళ్ళు నచ్చుతారు, అప్పుడు స్నేహితులు నచ్చుతారు, అప్పుడు ఊర్లో వాళ్ళు, ఈదిలో వాళ్ళు నచ్చుతారు, తెర మీద ఉన్నాడు నచ్చుతాడు. కానీ కన్నాళ్ళు నచ్చుతారా? నచ్చరా? మరి అమ్మా నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టాలంటే, ఆ నిలబడేలాగా మనం పెరగాలంటే, మనం పెరగడానికి ఒక ఆదర్శమైన వ్యక్తి కావాలి. మనం అలా ఉండడానికి ఒక ఆదర్శమైన వ్యక్తి కావాలి. యవన వయసులో ఈ మరణకరమైన శరీరమును లోపరుచుకోగలిగే ఆ శక్తి మనలో కావాలంటే, అలా లోపరిచిన వాడు ఒకడు కావాలి మనకి. అలా ఎవరు హ్యాండిల్ చేశారు, ఎవరు శరీరాన్ని గెలిచారో వాళ్ళు మనకు కావాలి. మనకి అప్పుడే మనం శరీరాన్ని గెలవగలుగుతాం. ఈ లోకంలో అలాంటి వ్యక్తిని మీరు భూతద్దం వేసి చూసినా, గూగుల్లో సెర్చ్ చేసినా, ఈ లోకంలో ఎవరు కనపడరు. కానీ ఒకే ఒక్క పేరు కనపడిద్ది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మాత్రమే కనపడిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాత్రమే కనపడతాడు, ఆయన పేరు మాత్రమే కనపడిద్ది. ఈ లోకంలో మనిషిని ప్రభావితం చేయగలిగిన ఏకైక వ్యక్తి. నీ తల్లిదండ్రులు ఎలా కోరుకున్నారో చిన్నప్పుడు, అంతకు మించిన వ్యక్తిత్వం నీ జీవితంలో వచ్చేస్తుంది, అంతకు మించిన మార్పు నీ జీవితంలో వస్తుంది. ఇక నువ్వు నటించాల్సిన అవసరం ఉండదు, నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2:22. తిమోతి మొదటి పత్రిక అమ్మా 2వ తిమోతి రైట్ 2వ తిమోతి 2:22 చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంట. ఎంత చక్కని విషయం చెప్తున్నాడు. ఎక్కడి నుండి పారిపోవాలి? ఇప్పుడు యవనేచ్ఛల నుండి పారిపో. నీ యవన వయసులో కలిగే ప్రతి కోరిక నీ జీవితాన్ని పాడు చేసేదే. అందుకని యవనేచ్ఛల నుండి పారిపోయి నీవు చేయవలసిన పనులు, నిన్ను మార్చుకునే విధానం, ప్రభువుకి పవిత్ర హృదయముతో ప్రభువుకి ప్రార్థన చేయువారితో కూడా వారితో ప్రేమను వెతకాలి, సమాధానమును వెతకాలి, వారితో సహవాసం చేయాలి. వారితో కలిస్తే వారు ఎలా మారాలో, వారు ఎవరిని అభిమానిస్తున్నారో, వారు ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నారో నీకు కూడా అర్థమైంది. అప్పుడు మారుతావు, నీ జీవితం కూడా మారింది. కాబట్టి సంఘం ఎందుకు రావాలి, ఎందుకు దేవుని మందిరానికి రావాలి అంటే, నీకు ఒక ఆదర్శమైన వ్యక్తి నువ్వు చూసే స్థలం అది. నువ్వు ఆదర్శమైన వ్యక్తిత్వం యొక్క కలిగిన పూర్తి సంపూర్ణమైన మనిషిని చూడగలిగే ప్రదేశం దేవుని మందిరం. అక్కడికి వస్తే ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోగలవు, అక్కడికి వస్తే ఆయన ప్రేమతత్వాన్ని నువ్వు గుర్తెరగలవు. ఆ ప్రభు సన్నిధిలో ఆయన సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఆ ఆదర్శముగా ఉండగలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ సభలు ఎందుకు, ఈ యొక్క కూడికలు ఎందుకు, ప్రతి వ్యక్తి ఎందుకు ప్రేరేపించబడుతున్నారు, ప్రతి వ్యక్తి ఎందుకు పురికొల్పబడి తమకు తాముగా దేవుని కొరకు సమర్పించుకొని ఎందుకు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు? ఉద్దేశం ఏమిటంటే, ఒక నిజమైన హీరోని మేము చూసాం, ఒక సంపూర్ణ మానవుణ్ణి మేము చూసాం, మనుషులను మార్చగలిగిన వాడిని మేము చూసాం. ఆయనను మేము వెంబడిస్తున్నాం, ఆయన కాడిని మేము ఎత్తుకొని నడుస్తున్నాం. కాబట్టి మీరు కూడా
రండి, ఆయన కాడి సులువైంది, ఆయన కాడి తేలికైంది, ఆయన కాడి సులువుగా నిన్ను మార్చగలిగేది. మమ్మల్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చగలడు. సినిమాలు షికార్లకు తిరిగిన నా బ్రతుకు, సినిమాలే ప్రపంచంగా ఎక్కువ తిరిగి రోజు సినిమాలు చూసి నేను రోజు సినిమా ఖచ్చితంగా చూసేవాడిని. సెకండ్ షో ఖచ్చితంగా చూసి ఇంటికి వెళ్ళేవాడిని. ఖచ్చితంగా రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతాయి. సెకండ్ షో సినిమా చూసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా కొద్దిసేపు సెంటర్లో ఫ్రెండ్స్తో గడిపి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. డైలీ నా రొటీన్ షెడ్యూల్ అది. అందుకని నాకు ఒక టైటిల్ ఇచ్చారనమాట. ఆడ అసలు ఇంటి పట్టునే ఉన్నాడు, ఇప్పుడు గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇట్లాంటి టైటిల్ మార్చింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నా ప్రభు నాకు ఒక గొప్ప సాక్ష్యం ఏమి ఇచ్చాడో తెలుసా? ఆ వ్యక్తి ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ప్రార్థనలో ఉంటాడు. ఎన్ని మార్పులు వచ్చాయి చూసారా? ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ప్రార్థనలో ఉంటాడు. ఇక తప్ప ఎక్కడా కనపడు, రోడ్డు మీద కనపడ్డు, రోడ్డు మీద ఎవరితో మాట్లాడ్డు. ఆ వ్యక్తి వేరు. ఒకప్పుడు ఆ వ్యక్తి, ఒకప్పుడు ఈ వ్యక్తి. వీడు రోడ్డు మీద తప్ప ఇంట్లో ఉండడు. ఎప్పుడు గాలి తిరుగుళ్ళే, ఎప్పుడు రోడ్ల మీద తిరుగుళ్ళే, ఎప్పుడు సినిమాలు షికారులే, ఎప్పుడు ఇదే తంతు. అలాంటి వ్యక్తిని మై ఫేవరెట్ హీరో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా మార్చాడో తెలుసా? ఇల్లు ఆయన సన్నిధి, ఇల్లు ఆయన గురించి ప్రకటించే వేదిక. ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెప్పడానికి, ఆయన యొక్క సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణమైన దేవుని ప్రేమను, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఆయన గురించి చెప్పడానికి ఎంత చెప్పినా 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 ఆయన గురించి ఇంకా 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 చెప్పాలి 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 ఇంకా చెప్పాలి అనే ఆలోచనే తప్ప మా ఓడి గురించి ఇక చెప్పుకోవడానికి ఏమీ లేదు అనుకోవటానికి ఒకప్పుడు అనుకునేవాడిని. మా వాడి గురించి ఇంకేం చెప్తావు, వాడి గురించి అందరికీ తెలుసు కదా, ఇంకేం చెప్తావు అనుకునేవాడిని. ఇప్పుడు నన్ను రక్షించి, నన్ను ఈ శరీరం నుండి విడిపించి, ఈ పాపం నుండి విడిపించి, లోకం నుండి విడిపించిన నా నిజమైన హీరో, నా నిజమైన ఆదర్శమైన వ్యక్తి ఈరోజు ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. చాలా చాలా నేను చచ్చిపోయేదాకా చెప్పిన ఆయన గురించి ఇంకా కొత్త విషయాలు చాలా ఉన్నాయి. అంతటి గొప్ప వ్యక్తిత్వం నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఎలా ఎప్పుడైనా చూసారా అలాంటి వ్యక్తిని? ఈ లోకంలో తమ్ముడు చెల్లి ఎప్పుడైనా అలాంటి వ్యక్తిని మీరు చూసారా? ఈ లోకంలో ఎవడో కనపడ్డా మీకు? ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని వెంబడించు, నీ తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చిపెడతావు. ఆయన్ని వెంబడించు, నీ బ్రతుకులో మార్పును చూస్తావు. ఆయన్ని వెంబడించు, నీ ఆరోగ్యంలో మార్పు. ఆయన్ని వెంబడించు, నీ మాటల్లో మార్పు. ఆయన్ని వెంబడించు, నీ ప్రవర్తనలో మార్పును చూస్తావు. ఆయన్ని వెంబడిస్తే నిన్ను తిట్టిన నోళ్ళే, నీ గురించి గుసగుసలాడిన నోళ్ళే వాళ్ళే చెప్తారు, ఆయన్ని వెంబడిస్తే ఇలాంటి కొడుకు ఉండాలమ్మా ఇంట్లో, ఇలాంటి కూతురు ఉండాలమ్మా ఇంట్లో. ఎంత చక్కని పిల్లలు కన్నారు, ఎంత గుణవంతులే కన్నారు, ఎంత మంచి పిల్లలే కన్నారు అని సాక్ష్యం అలనోటే. ఒకప్పుడు మా అమ్మ కుమారమ్మ, మా నాన్నగారు ఆల్మోస్ట్ అందరికీ పాస్టర్ పచ్చిగోళ్ళ అబ్రహం అంటేనే తెలుసు. పాస్టర్ గారి కొడుకు గాలిడు, నా టైటిల్ ఇది. ఆడెప్పుడు రోడ్ల మీద తిరుగుతాడు. చాలా బాధలు పడేవాళ్ళు నా టైటిల్స్ అన్నమాట. ఏంటంటే మీ అబ్బాయి మావాడు అలాంటివాడు కాదు అని వాళ్ళ ఫీలింగ్. అందుకని వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఓ రోజు నా ప్రభు జీవితంలో నన్ను మార్చిన తర్వాత ఒక నిజమైన సాక్ష్యం, నిజంగా నీ కొడుకులాగంటి వయసు వాళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నారమ్మా, కానీ వాళ్ళు తాగి రోడ్ల మీద తిరుగుతూ గొడవలాడుతున్నారు, నీ కొడుకు దేవుని పరిచర్యలో ఉన్నాడు అనే సాక్ష్యం నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితంలో ఇచ్చి ఉన్నాడు. ఈ రాత్రి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మీ బ్రతుకులను కూడా మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చండి. ప్రార్థన విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఈ మరణకరమైన ఈ శరీరము నుండి విడిపించగలిగిన వాడు ఎవరంటే, ఇదిగో తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున
ఈ లోకములోకి ఆయన కూడా రక్తమాంసములో పాలిభాగస్తుడై ఆయన మనవలే అపవాదిని వాడిని జయించడానికి, అపవాది వాడి యొక్క మరణ బలాన్ని నశింపజేయటానికి ఆయన నీలా నాలా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక సంపూర్ణమైన మానవత్వం, ఓ సంపూర్ణమైన ప్రేమతత్వం, ఓ సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి ఈ లోకంలో జీవించి శరీరమును ఎలా గెలవాలో నేర్పించాడు, పాపాన్ని ఎలా గెలవాలో నేర్పించాడు, ఒక ఆదర్శంగా ఎలా ఉండాలో నేర్పించాడు. కాబట్టి ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను నీ కాడి మోస్తాను. ఇక మీదట నేను నీ అభిమానిగా, ఇక మీదట నేను నీ దాసుడిగా, ఇక మీదట నేను నీ శిష్యుడిగా మారుతాను. ఇక మీదట నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నీ కాడి మోస్తాను. లోకంలో అనేకుల కాడి మోసి మోసి అలిసిపోయాను. ఎవరు నా బ్రతుకుని మార్చలేదు, కానీ నీ కాడి మోస్తాను నాయన, నా బ్రతుకుని మార్చు. ఇక మీదట నిన్ను వెంబడిస్తాను నాయన, నన్ను ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మార్చు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. రైట్, ప్రార్థన చేసుకుందాం. అలానే కళ్ళు మూసుకొని మేము ఈ స్థలాల్లో దయచేసి ఒక పర్యాయం, మేము ఈ స్థలాల్లో ఒక పర్యాయం అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. పురుషుల భాగంలో పిల్లలు ఎవరైనా కింద కూర్చోడానికి, పిల్లలు చైర్స్లో ఎవరైనా కూర్చుంటే దయచేసి మీరు కింద కూర్చోవాలి. పిల్లలు చైర్స్లో కూర్చున్న వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి కింద కూర్చోండి. మీతో కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం వెతుబడినటువంటి వాక్య భాగం నిమిత్తమై. మన మధ్యలో మరి పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకురాలు ధనకుమారి గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య భాగం నిమిత్తమై, వెతుబడినటువంటి వాక్య భాగం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తారు. సేవకురాలు ధనకుమారి గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని నిలవబెట్టుకుని మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. ఈ యవనస్తుల కూడికలను బట్టి ప్రభువా, నిన్నటి కాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డల నాయన నీ దాసుని బహుగా వాడుకుంటున్నందుకు స్తుతిస్తున్నామని, ఈ బొగ్గెళ్ళ ప్రాంతంలో నాయన, ఈ బ్రహ్మానంద ప్రాంతంలో నాయన అనేక మంది యవనస్తులు నాయన అయ్యా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో బానిసలైపోతున్నారు. అట్టి వారి కోసం నాయన నీ ప్రియబిడ్డలను ఏర్పాటు చేసుకుని ఈ 2 దినముల నుంచి నాయన యవనస్తుల కూడికి జరుపుకుంటుండగా ప్రభువా నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. నిలబడిన వారు మనుషులే కానీ నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క యవనస్తులను సంధించమని ప్రార్థన చేస్తున్నాను. యవనులు దేని చేత నడతను శుద్ధి చేసుకుందని వాక్యమును బట్టి ప్రభువా, ఒకానొకప్పుడు నాయన లోకములో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మేము అయ్యా నీ స్వార్థను ప్రకటించే వారముగా అయా నీ శక్తితో మమ్మల్ని నింపి ప్రభువా, అయా నీ స్తోత్రములు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నాయన ఈ స్థలాలలో వాడబడుతున్న విధానానికే స్తుతిస్తున్నాను నాయన. ఈ ఆవరణము చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే యవనస్తులుగా ఉంటున్నారో ప్రభా, చెప్పబడిన వాక్యము నీరు కట్టి ఫలించినట్లు కృప దయచేయండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు ప్రభా. అయా నీ పరిచర్య మేము లాభముగా ఎంచుకుని అయా నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న నా ప్రియులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన.
యవన కాలమున నీ కాడి మోయడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ స్తోత్రములు. ఈ లోకం భయంకరంగా ఉంది నాయన. ఎక్కడ చూసినా త్రాగుడు, ఎక్కడ చూసినా జూదం, ఎక్కడ చూసినా నాయన పానుపరాకలతో, ఎక్కడ చూసినా ప్రేమ వివాహాలతో మగ్గిపోతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రికాల సమయంలో నాయన అయ్యా పాటల ద్వారా మహిం పొంది ఉన్నారు. ఈ దాసుని నిలబెట్టుకుని గొప్ప వర్తమానము మాకు వినిపించినందుకు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన మరలా ఒక వర్తమానము వినటానికి నాయన వారికి ఆసక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనపడి అంధకార చీకటి శక్తులను వేస్తున్నాములో లయపరుస్తున్నాను. నీ శక్తితో నీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును వారికి దయచేసి మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.